వీరభద్రకాళిమాత నమో నమః. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ ముప్పు ఉంది. భగవంతుడి దయ వల్ల భద్రకాళిమాత రూపంలో లోకమాత పిత పార్వతి పరమేశ్వర కృపా కటాక్షంతో ఈ తుఫాన్ ప్రభావం తప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు సురక్షితంగా క్షేమంగా ఉండాలా. తుఫాన్ని తీరం దాటించి స్వామి. ఎందుకంటే మనకి ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నాము, నష్టాల్లో ఉన్నాము. రాజధాని లేక ఇప్పుడు అప్పుల రాష్ట్రం ఉంది. ఒక రైతులు పండించిన పంటను కూడా మళ్ళా వ్యర్థమైపోతుంది. తర్వాత ఈ విధంగా మనకు ఆహార కొరత వస్తుంది. రైతులు ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళని కూడా నువ్వు కళ్ళతో చూడు స్వామి. కొద్దిగా ఆలోచించి ప్రజల్ని ఏమైనా చేసినా ఈ ప్రజలు తప్పు ఏమి? జంతువుల బలి ఎక్కువ ఇస్తున్నారు. మాంసాన్ని ఎక్కువ తినడం వల్లే భూమి ఆ ఉగ్రం చూపిస్తుందన్నమాట. అప్పుడే మనకి విపత్తులు వచ్చేది. వరుణదేవుని అడగండి రా, గంగమ్మని అడగండి రా, భూదేవుని అడగండి రా, ఇంద్రదేవుని మెప్పించండి రా. వీళ్ళందరూ సహకరిస్తేనే మన జీవితాలు వెలుగుతాయి. మన ప్రకృతి ద్వారా మనం ఈరోజు ఇంత సుఖంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. వాళ్ళని ఫస్ట్ మెప్పించండి. నాయకుల్ని, రాజకీయ నాయకులను పట్టుకోవద్దండి. వాళ్ళ విగ్రహాలకు పూజలు చేస్తే మనకు అనార్థాలు వస్తాయి, అరిష్టాలు వస్తాయి. సచిన్ సేవలను చేస్తే ఇప్పుడు ఇంద్రదేవుడు, వర్ణదేవుడు, వాయుపుత్ర, అగ్నిదేవుడు, ముక్కుడు దేవతలు, నవగ్రహ దేవతలు, భూదేవి, గంగమ్మ తల్లి వాళ్ళని పూజించండి. సకాలంలో వర్షాలు కురుస్తాయి. పంటలు, పాడి పంటలతో ప్రజలు క్షేమంగా అష్టైశ్వర ఆరోగ్యాలతో వంశాలు ముందుకు వెలుగుతాయి. ఇవి తెలుసుకోండి. దాదాపు ఉరుకుందేన స్వామి దయతోన, భద్రకాళి మాతృ దయతోన ఈ తుఫాన్ ప్రమాదం తప్పి మనకి అందరూ క్షేమంగా సుశాంతులతో ఉండాలని నా తండ్రి భద్రకాళి మాత ఉరుకుందేన స్వామి కోరుచున్నాను. జై భద్రకాళి మాత ఉరుకుందేన స్వామి. నమో నమః. హరి ఓం.